శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సత్యము దానమున్ తపము శౌచము శాంతము రామభక్తి సాంగత్యము బ్రహ్మచర్యము సుఖస్థితి మార్దవ మార్జవంబు పాండిత్యము శ్రద్ధ నీతి దయ ధీరత ధర్మము పుణ్యకర్మముల్ నిత్యము నీ కడన్ నిలుచు నిన్ను నుతింపతరంబే మారుతి. ఓ ఆంజనేయ స్వామి, నీ దగ్గర ఉన్నటువంటి సద్గుణములు ఒకటా రెండా? వాటిని ఎలా వర్ణించగలనయ్యా? నేను కాదు, ఎవరైనా ఏం వర్ణించగలరు? సకల సద్గుణములు నీలోనే ఉన్నాయి. సత్యము దానమున్, సత్యవాక్య పరిపాలకుడు శ్రీరామచంద్రమూర్తి అయితే ఆయనను నిరంతరము సేవించేటువంటి నీవు కూడా సత్యవచనుడవు. దానమున్, నిన్ను ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే వారికి లేదనకుండా కాదనకుండా నీవు చేయగలిగినటువంటి పని వారికి చేసి పెడతావు. తపము, నిరంతరము కూడా తపస్సు చేసుకుంటూ ఉంటావు. శౌచము, చాలా త్రికరణములను కూడా శుచిగా ఉంచుకుంటావు. మనస్సు శుచిగా ఉంటుంది నీకు, వాక్కు శుచిగా ఉంటుంది, ప్రవర్తన శుచిగా ఉంటుంది. స్పష్టముగా నిర్మలముగా త్రికరణములను నిరంతరము కూడా తీర్చిదిద్దుకుని అలా నిలుపుకుని ఉంటావు. శాంతము, ఈ అన్ని లక్షణములు ఉన్నప్పటికీ కూడా ప్రశాంతి లేకపోతే ప్రయోజనం లేదు. వీటన్నిటి పరమార్థము శాంతముగా ఉండటమే. అటువంటి శాంత స్థితిని నిరంతరము కలిగి ఉంటావు నీవు. రామభక్తి సాంగత్యము, నిరంతరము కూడా రామభక్తిని కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఎక్కడ రామభక్తులున్నా కూడా వారి దగ్గరికి వెళ్ళి వారి సాంగత్యముతో కూడుకుని ఉంటావు నీవు. బ్రహ్మచర్యము, బ్రహ్మచర్య వ్రతంతో ఉంటావు. సుఖస్థితి, అన్ని సద్గుణములతో ఉన్నప్పటికీ కూడా సుఖస్థితిలో ఉండకపోయినట్లయితే ప్రయోజనం లేదు. మళ్ళీ ఈ లక్షణములన్నిటితో కూడా సుఖస్థితిలో ఉంటావు, నిరంతరము సుఖస్థితితో ఉంటావు. మార్దవము, మృదుత్వాన్ని దయనీ కలిగి ఉంటావు. ఆర్జవంబు, ఏదైనా సరే స్పష్టంగా ధైర్యంగా నీవు చేసిన పనిని చేసే పనిని ప్రకటించేందుకు సిద్ధంగా ధైర్యంగా ఉంటావు. పాండిత్యము, అద్భుతమైనటువంటి శాస్త్రజ్ఞానమును పాండిత్యమును కలిగి ఉంటావు. శ్రద్ధ, నిరంతరము కూడా శ్రద్ధతో ఉంటావు. ఏ క్షణము కూడా నీవు ఏ మంచి పని విషయంలోనూ ఏ సలక్షణము విషయంలోనూ నిర్లక్ష్యము అనేటువంటిది ఉండదు నీకు. శ్రద్ధ, నీతి, ఏ పనిని ఎలా చేయాలి అనేటువంటి ప్రణాళిక నిరంతరము కూడా నీ దగ్గర ఉంటుంది. దయ, సకల జీవుల పట్ల కూడా దయ ఉంటుంది. ధీరత, ధీరత్వంతో ఉంటావు. ధర్మము, ధర్మస్వరూపుడవై ఉంటావయ్యా. పుణ్యకర్మముల్ నిత్యము నీ కడన్ నిలుచు, ఇది అది అని ఎన్ని చెప్పనయ్యా. సకల పుణ్యకర్మములు కూడా ఏ ఏ పనులు చేస్తే పుణ్యం వస్తుందో ఆయా కార్యములకు కావలసినటువంటి సద్గుణములు సంకల్పములు అన్నీ కూడా నిత్యము నీ కడన్ నిలుచు, నిరంతరము కూడా నీ దగ్గరే ఉంటాయ్యా. అలా ఆ శుభలక్షణాలు ఆ సద్గుణాలన్నీ కూడా నిన్ను నుతింపతరంబే మారుతి. నిన్ను ప్రశంసించటం ఎవరి వల్ల అవుతుందయ్యా? జై వీరాంజనేయ.